హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని ఆజ్ఞలు, సమ్ ఆర్డర్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ వాక్యాలు మనకు డైలీ యూజ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. వీడియోలోనికి వెళదాం. స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని ఆజ్ఞలు, ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. లెట్ us see some orders in spoken English. For example, come here. Come here అంటే తెలుగులో ఎక్కడకు రా, ఇక్కడకు రా అని ఆజ్ఞాపించాలంటే స్పోకెన్ ఇంగ్లీష్లో కమ్ హియర్ అని చెప్పాలి. అలాగే అక్కడకు వెళ్ళు అని ఆజ్ఞాపించాల్సినప్పుడు గో దేర్. గో దేర్ అంటే అక్కడకు వెళ్ళు. అలాగే నెక్స్ట్, పరీక్షలకు సిద్ధంగా ఉండు అని ఆజ్ఞాపించాల్సినప్పుడు బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బీ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అంటే పరీక్షలకు సిద్ధంగా ఉండు అని ఆజ్ఞాపించాలి. నెక్స్ట్ చూద్దాం. త్వరగా నడువు. త్వరగా నడువు అని ఆజ్ఞాపించడానికి వాక్ క్విక్లీ. వాక్ క్విక్లీ అంటే త్వరగా నడువు. ఆలస్యం చేయకు. డోంట్ డిలే. ఆలస్యం చేయకు అంటే డోంట్ డిలే అని చెప్పాలి. ఈ పుస్తకాన్ని లైబ్రరీలో ఇవ్వు. దాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే గివ్ దిస్ బుక్ ఇన్ ద లైబ్రరీ. గివ్ దిస్ బుక్ ఇన్ ద లైబ్రరీ అంటే ఈ పుస్తకాన్ని లైబ్రరీలో ఇవ్వు. నెక్స్ట్, బ్రష్ యువర్ టీత్ క్లీన్లీ. బ్రష్ యువర్ టీత్ క్లీన్లీ శుభ్రంగా పళ్ళు తోముకో అని ఆజ్ఞాపించాల్సినప్పుడు బ్రష్ యువర్ టీత్ క్లీన్లీ అని చెప్పాలి. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ మీల్స్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ మీల్స్ భోజనం చేసే ముందు చేతులు కడుక్కో అని ఆజ్ఞాపించాల్సినప్పుడు వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్ అని చెప్పాలి. అలాగే గివ్ 2 rupees టు మీ అండ్ యూ టేక్ 2. గివ్ 2 rupees టు మీ అండ్ యూ టేక్ 2 అంటే నాకు 2 రూపాయలు ఇచ్చి నీవు 2 తీసుకో. నాకు 2 రూపాయలు ఇచ్చి నీవు 2 తీసుకో అని చెప్పాల్సినప్పుడు గివ్ 2 rupees టు మీ అండ్ యూ టేక్ 2 అని ఇంగ్లీష్లో చెప్పాలి. నెక్స్ట్, డోంట్ స్పెండ్ ద 2 rupees. డోంట్ స్పెండ్ ద 2 rupees 2 రూపాయలు ఖర్చు పెట్టకు. 2 రూపాయలు ఖర్చు పెట్టకు అని ఆజ్ఞాపించాల్సినప్పుడు డోంట్ స్పెండ్ ద 2 rupees అని చెప్పాలి. నెక్స్ట్, యూ స్పెండ్ ఓన్లీ 1 rupee టుడే. యూ స్పెండ్ ఓన్లీ 1 rupee టుడే. ఈరోజు 1 రూపాయి మాత్రమే ఖర్చు పెట్టు. ఈరోజు 1 రూపాయి మాత్రమే ఖర్చు పెట్టు అని ఇంగ్లీష్లో చెప్పాలంటే యూ స్పెండ్ ఓన్లీ 1 rupee టుడే. అలాగే నెక్స్ట్, గో బై రిక్షా. గో బై రిక్షా అంటే రిక్షాలో వెళ్ళు. గో బై రిక్షా రిక్షాలో వెళ్ళు అని చెప్పడానికి గో బై రిక్షా అని చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం. స్విచ్ ఆన్ ద లైట్ ఇన్ దిస్ రూమ్ అండ్ స్విచ్ ఆఫ్ ఇన్ ద అదర్ రూమ్. స్విచ్ ఆన్ ద లైట్ ఇన్ దిస్ రూమ్ అండ్ స్విచ్ ఆఫ్ ఇన్ ద అదర్ రూమ్ అంటే ఈ గదిలోని లైట్ వేసి ఆ గదిలోనిది ఆర్పు.
ఈ గదిలో లైట్ వేసి ఆ గదిలో అరుపు అని చెప్పడానికి స్విచ్ ఆన్ ద లైట్ ఇన్ దిస్ రూమ్ అండ్ స్విచ్ ఆఫ్ ఇన్ ద అదర్ రూమ్. నెక్స్ట్, యూ స్పెండ్ ఓన్లీ 1 రూపీ టుడే. యూ స్పెండ్ ఓన్లీ 1 రూపీ టుడే. ఈరోజు ₹1 మాత్రమే ఖర్చు పెట్టు. నెక్స్ట్, రైట్ విత్ ఏ బాల్ పెన్, డోంట్ యూజ్ పెన్సిల్. రైట్ విత్ ఏ బాల్ పెన్, డోంట్ యూజ్ పెన్సిల్. నా ఆజ్ఞాపించితే తెలుగులో నువ్వు బాల్ పెన్తో రాయి, పెన్సిల్ ఉపయోగించకు. నువ్వు బాల్ పెన్తో రాయి, పెన్సిల్ ఉపయోగించుకు అని చెప్పాల్సినప్పుడు రైట్ విత్ ఏ బాల్ పెన్, డోంట్ యూజ్ పెన్సిల్ అని చెప్పాలి. నెక్స్ట్ చూద్దాం. You can write in ink, do so. If you can write in ink, do so. ఇంకుతో రాయగలిగితే రాయి అని అర్థం. రైట్ ఆన్ ఏ గుడ్ పేపర్. రైట్ ఆన్ ఏ గుడ్ పేపర్ అంటే మంచి పేపర్ మీద రాయి అని ఆజ్ఞాపించాల్సినప్పుడు రైట్ ఆన్ ఏ గుడ్ పేపర్ అని చెప్పాలి. బ్రింగ్ దట్ న్యూస్ పేపర్. వార్తాపత్రికని తీసుకురా. బ్రింగ్ దట్ న్యూస్ పేపర్. ఆ వార్తాపత్రికను తీసుకుని రా. దిస్ న్యూస్ పేపర్. రీడ్ దిస్ న్యూస్ పేపర్. ఈ పత్రికను చదువు. డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. డోంట్ స్పాయిల్ యువర్ హెల్త్. నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఫాలో ద హెల్త్ టిప్స్. ఫాలో ద హెల్త్ టిప్స్. ఆరోగ్య చిట్కాలను పాటించు. ఆరోగ్య చిట్కాలని పాటించు. క్రాస్ ద రోడ్ ఎట్ ద జెబ్రా లైన్స్ ఓన్లీ. క్రాస్ ద రోడ్ ఎట్ ద జెబ్రా లైన్స్ ఓన్లీ. రోడ్డుని జెబ్రా లైన్ల వద్దనే దాటు. రోడ్డుని జెబ్రా లైన్ల వద్దనే దాటు. డోంట్ రన్ అక్రాస్. డోంట్ రన్ అక్రాస్. నువ్వు అడ్డంగా పరిగెత్తకు. నువ్వు అడ్డంగా పరిగెత్తకు. డోంట్ రన్ అక్రాస్. డోంట్ డూ లైక్ దిస్ అట్ ఎనీ టైం. డోంట్ డూ లైక్ దిస్ అట్ ఎనీ టైం. ఇలాంటి పని ఎప్పుడూ చేయకు. ఇలాంటి పని ఎప్పుడూ చేయకు అని ఆజ్ఞాపించాల్సినప్పుడు డోంట్ డూ లైక్ దిస్ అట్ ఎనీ టైం. Don't do anything without telling me. Don't do anything without telling me. నాకు చెప్పకుండా ఏ పని చేయవద్దు. Don't do anything without telling me. Yourself quickly. Dress yourself quickly. Dress yourself quickly. త్వరగా దుస్తులను ధరించు చెప్పడానికి dress yourself quickly. కమ్ ఫర్ మీల్స్ క్విక్లీ. భోజనానికి త్వరగా రా. కమ్ ఫర్ మీల్స్ క్విక్లీ. భోజనానికి త్వరగా రా అని చెప్పాల్సినప్పుడు కమ్ ఫర్ మీల్స్ క్విక్లీ అని చెప్పాలి. డోంట్ క్వారల్ విత్ దెమ్. వాళ్ళతో నువ్వు పోట్లాడకు. డోంట్ క్వారల్ విత్ దెమ్. వాళ్ళతో నీవు పోట్లాడకు. డోంట్ టాక్ లౌడ్లీ. గట్టిగా మాట్లాడకు. డోంట్ టాక్ లౌడ్లీ. గట్టిగా మాట్లాడకు. డోంట్ టాక్ వెరీ స్లోలీ. నెమ్మదిగా మాట్లాడకు. డోంట్ టాక్ వెరీ స్లోలీ. మరీ నెమ్మదిగా మాట్లాడకు అని చెప్పాల్సినప్పుడు డోంట్ టాక్ వెరీ స్లోలీ. నెక్స్ట్ చూద్దాం. Get up from there and come here. Get up from there and come here. అక్కడ నుండి లేచి ఇక్కడికి రా. నుండి లేచి ఇక్కడికి రా అని చెప్పాల్సినప్పుడు గెట్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ కమ్ హియర్. డోంట్ స్లీప్ హియర్. ఇక్కడ నిద్రపోవద్దు. డోంట్ స్లీప్ హియర్. ఇక్కడ నిద్రపోవద్దు అని చెప్పి. స్లీప్ ఆన్ ద కాట్ దేర్. స్లీప్ ఆన్ ద కాట్ దేర్. అక్కడున్న మంచం మీద పడుకో. అక్కడున్న మంచం మీద పడుకో అని చెప్పాల్సినప్పుడు స్లీప్ ఆన్ ద కాట్ దేర్. నెక్స్ట్ డోంట్ బి అఫ్రైడ్, బి బ్రేవ్. డోంట్ బి అఫ్రైడ్, బి బ్రేవ్. భయపడకు, ధైర్యంగా ఉండు.
ఆజ్ఞాపించాల్సినప్పుడు డోంట్ బీ బ్రేవ్ అని చెప్పాలి. హోల్డ్ ద రోప్ టైట్లీ. హోల్డ్ ద రోప్ టైట్లీ. ఆ తాడును గట్టిగా పట్టుకో. ఆ తాడును గట్టిగా పట్టుకో అని చెప్పడానికి హోల్డ్ ద రోప్ టైట్లీ. డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్. డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్. డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్. గట్టిగా నా చేతిని నొక్కకు. నా చేతిని గట్టిగా నొక్కకు అని చెప్పడానికి డోంట్ ప్రెస్ మై హ్యాండ్ హార్డ్. డోంట్ ప్రైజ్ హిమ్. డోంట్ ప్రైజ్ హిమ్. అతన్ని పొగడకు, లేకపోతే వాడిని పొగడకు అని చెప్పడానికి డోంట్ ప్రైజ్ హిమ్. డోంట్ బ్లేమ్ హిమ్. వాడిని నిందించుకో. డోంట్ బ్లేమ్ హిమ్. అతన్ని నిందించుకో లేదా వాడిని నిందించకు చెప్పడానికి డోంట్ బ్లేమ్ హిమ్. హోల్డ్ దీస్ బుక్స్ కేర్ఫుల్లీ. హోల్డ్ దీస్ బుక్స్ కేర్ఫుల్లీ. ఈ పుస్తకాలని జాగ్రత్తగా పట్టుకో. హోల్డ్ దీస్ బుక్స్ కేర్ఫుల్లీ. థ్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. థ్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. చెత్తను చెత్త తొట్టిలో పడవేయి. థ్రో ద గార్బేజ్ ఇన్ ద డస్ట్బిన్. చెత్తను చెత్త తొట్టిలో పడవేయి. డోంట్ బీ ప్రౌడ్. డోంట్ బీ ప్రౌడ్. గర్వంగా ఉండకు. దీన్ని డోంట్ ఫీల్ ప్రౌడ్ అని కూడా చెప్పచ్చు. గర్వంగా ఉండకు. డోంట్ స్పీక్ స్ట్రేంజ్లీ. డోంట్ స్పీక్ స్ట్రేంజ్లీ. ఇంతగా మాట్లాడకండి. ఓకే, ఇంతగా మాట్లాడకు అని చెప్పాల్సినప్పుడు డోంట్ స్పీక్ స్ట్రేంజ్లీ అని చెప్పాలి. టర్న్ యువర్ హెడ్ టు ద రైట్. టర్న్ యువర్ హెడ్ టు ద రైట్. నీ తలను కుడి పక్కకి తిప్పు. టర్న్ యువర్ హెడ్ టు ద రైట్. నీ తలను కుడి పక్కకు తిప్పు. ఫాలో గుడ్ అడ్వైస్. ఫాలో గుడ్ అడ్వైస్. ఫాలో గుడ్ అడ్వైస్ అంటే మంచి సలహాను పాటించు. మంచి సలహాను పాటించు. డోంట్ వీప్ అన్నెసెసర్లీ. డోంట్ వీప్ అన్నెసెసర్లీ. అనవసరంగా ఏడవకు అని చెప్పాల్సినప్పుడు డోంట్ వీప్ అన్నెసెసర్లీ అని చెప్పాలి. డోంట్ బిలీవ్ ఎనీబడి బ్లైండ్లీ. డోంట్ బిలీవ్ ఎనీబడి బ్లైండ్లీ. ఎవరిని గుడ్డిగా నమ్మకం. ఆజ్ఞాపించాల్సినప్పుడు డోంట్ బిలీవ్ ఎనీబడి బ్లైండ్లీ. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ ద డాగ్. డోంట్ త్రో స్టోన్స్ ఎట్ ద డాగ్. రాళ్ళు ఆ కుక్క మీద విసరకు. ఆ కుక్క మీదకు రాళ్ళు విసరకు అని చెప్పాల్సినప్పుడు డోంట్ త్రో స్టోన్స్ ఎట్ ద డాగ్. నెక్స్ట్, దోస్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ పెల్ట్ స్టోన్స్ ఎట్ అదర్స్. దోస్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ పెల్ట్ స్టోన్స్ ఎట్ అదర్స్. గాజు ఇళ్లలో నివసించేవారు రాళ్ళు విసరకూడదు. గాజు ఇళ్లలో నివసించే వాళ్ళు రాళ్ళు విసరకూడదు అని చెప్ప. దోస్ హూ లివ్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ పెల్ట్ స్టోన్స్ ఎట్ అదర్స్. గ్లాస్ హౌస్ లో నివసిస్తూ ఇతరుల మీద రాళ్ళు విసిరితే, వారు తిరిగి రాళ్ళు విసిరితే ఈ గ్లాస్ హౌస్ కాస్త మొక్క చెక్కలు అయిపోతుంది. అలాంటి సమయంలో మనం చెప్పాల్సి వచ్చినప్పుడు those who live in glass houses should not pelt stones at others అని చెప్పాలి. ఇక్కడ పెల్ట్ అంటే రాళ్ళు విసరటం అన్నమాట. పెల్ట్ అంటే విసురుట. Thank you for watching. Thank you friends. If you like this video, please like, share with your friends and subscribe for more videos.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.